మీరు కొంతమందిలో ఫేస్ మీద చూడగానే కొన్ని రకాల స్వెల్లింగ్స్ ఉంటాయి, బంప్స్ లాగా ఫోర్ హెడ్ మీద, లేదంటే ఈ ఐబ్రో దగ్గర, కొంతమందికి నోస్ మీద బంప్లా ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి ఉంటాయి, కొంతమందికి టీనేజ్లో స్టార్ట్ అయ్యి స్లోగా గ్రో అవుతూ ఉంటాయి. దానివల్ల పెయిన్ ఉండదు, బాధ ఉండదు, చూడటానికి ఆడ్గా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు ఈ బంప్ ఏంటి అని. మీరు ముట్టుకొని చూసినప్పుడు టఫ్గా ఉంటుంది, అది కదలదు. ఏంటి ఈ బంప్స్ ఏంటి, దానికి అవి సేఫా, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ టాపిక్ డిస్కస్ చేస్తాను. ఈ బంప్స్లో 80 to 90% ఆఫ్ ద టైం అవి డర్మాయిడ్ సిస్ట్ అనే ఒక కండిషన్ నుంచి వస్తుంది. ఇది కాల్డ్ డర్మాయిడ్ సిస్ట్. స్కిన్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు మనం యాజ్ ఎ బేబీగా ఎంబ్రియోలో కొన్ని సెల్స్ డిఫరెంట్ లొకేషన్ వెళ్ళాల్సిన సెల్స్ డిఫరెంట్ లొకేషన్లో ఆగిపోతాయి. అంటే స్కిన్ పైకి రావాల్సిన సెల్ కింద బోన్ దగ్గర ఆగిపోతుంది. అక్కడ అది స్లోగా బంప్లా ఫామ్ అవుతుంది. అది చిన్నప్పటి నుంచి కనపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి 10 to 12 years అప్పుడు స్టార్ట్ అయ్యి స్లోగా పెరుగుతూ ఉంటుంది, సైజ్ పెరుగుతూ ఉంటుంది, పెయిన్ ఉండదు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఈ డర్మాయిడ్ సిస్ట్ ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా మనకి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే పెయిన్ ఉన్నప్పుడు, సైజ్ కనుక ఫాస్ట్గా పెరుగుతున్నప్పుడు మనం వాటిని తీయించుకుంటే మంచిది. సో దీన్ని ఒక చిన్న కీ హోల్ ప్రొసీజర్లో లోకల్ అనస్థీషియాలో ఆ డర్మాయిడ్ సిస్ట్ని స్కార్ కనపడకుండా చిన్న నిక్లో ఆ బోన్ వరకు వెళ్ళి ఆ బోన్ పైన ఉన్న ఆ డర్మాయిడ్ సిస్ట్ని తీసేస్తాం. దీంతో ఆల్మోస్ట్ ఒక సింగిల్ స్టిచ్, కొంతమందికి అది కూడా అవసరం ఉండదు, కనపడకుండా తీస్తాం. యూజువల్గా దీనికి రెస్ట్ లాంటిది, దానికి డౌన్ టైం కూడా ఏమి ఉండదు. నెక్స్ట్ రోజు మళ్ళీ వాళ్ళు వర్క్ వెళ్ళిపోవచ్చు. ఒక 15 నుంచి 20 నిమిషాల ప్రొసీజర్లో అయిపోతుంది. ఇది ఎనీ ఏజ్లో చేసేయచ్చు. సో డర్మాయిడ్ సిస్ట్ కనుక ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫేస్ మీద అబ్నార్మల్ స్వెల్లింగ్స్ ఉంటే అది మోస్ట్లీ డర్మాయిడ్ సిస్ట్ అయి ఉండొచ్చు. మీకు ఎలాంటి సిస్ట్ ఉంది, మీ స్వెల్లింగ్ అది డర్మాయిడ్ సిస్టా కాదా, కొంతమందిలో బోన్ గ్రోత్ కూడా ఉంటుంది, అది కూడా మనము కీ హోల్ ప్రొసీజర్లో కరెక్ట్ చేసేస్తాం. సో అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే రీడిఫైన్ కస్టమర్ కేర్కి మీ పిక్చర్స్ కానీ మీ కంప్లైంట్ కనుక పంపిస్తే వీల్ ఎవాల్యుయేట్ దిస్, మీ పిక్చర్ ఎవాల్యుయేట్ చేసి మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తాము. సో డర్మాయిడ్ సిస్ట్ ఉందంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. సేఫ్గా, పెయిన్లెస్గా, ఈజీ టెక్నిక్లో మనం తీయడానికి ఇప్పుడు టెక్నాలజీ ఈజ్ అవైలబుల్.